అండి, ఇది వచ్చేసి మొన్న రీసెంట్ వీడియోనే. నేను డిన్నర్కి బగారా రైస్ చేశాను. అండ్ ఈ బగారా రైస్లోకి కాంబినేషన్గా నేను గుత్తొంకాయ కూర చేశాను. అండ్ మా రాయలసీమ సైడ్ అయితే మేము గుత్తొంకాయ కూరను నూనె వంకాయ అని అంటామన్నమాట. నూనె వంకాయ అన్న గుత్తొంకాయ అన్న మసాలా వంకాయ అన్న మసాలా వంకాయ కూర అన్న అన్నీ ఒకటే అన్నమాట. అండ్ ఈ వంకాయని ఇలా డైరెక్ట్గా తింటే ఉంది చూసారా, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ వంకాయ చక్కగా ఇలా బాగా ఉడికిపోతే డైరెక్ట్గా ఇలా తినేయడమే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఇంకొకటి, ఈ వంకాయ కూరకు స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి డైరెక్ట్గా ఫామ్ ఫ్రెష్ వంకాయలు అనమాట. మొన్న రీసెంట్గా మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అక్కడ వాళ్ళు డైరెక్ట్గా పొలాల్లో నుంచి కోసుకొని వచ్చి వంకాయలు అమ్ముతూ ఉంటారనమాట. జస్ట్ 10 రూపాయలకు ఎన్ని వచ్చాయి వంకాయలు తెలుసా? పెద్ద పెద్ద వంకాయలు, బాగా ఫ్రెష్గా ఉన్న వంకాయలు ఒక 11 to 12 వరకు వచ్చాయండి. అండ్ అంటే అంత వెయిట్తో ఉన్నవి అండ్ అంత బిగ్ సైజులో ఉన్నవి దాదాపు ఈజీగా 1 kg పైనే ఉంటాయి. అవి కేవలం 10 రూపీస్కే వచ్చాయి. అండ్ కర్రీ ఉంది చూసారా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే వంకాయలు చాలా ఫ్రెష్ వంకాయలు కాబట్టి. అండ్ ఈ కర్రీ అయితే నేను చాలా సింపుల్గానే రొటీన్గానే అందరూ ఎలా చేస్తారో అలాగే చేశాను. ఒకవేళ నేను ఈ కర్రీ ఎలా చేశాను మీరు చూడాలనుకుంటే ఫుల్ వీడియో నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, కింద అటాచ్ చేస్తాను, చూసేయండి నా స్టైల్ ఆఫ్ వంకాయ కర్రీ. అండ్ నేను బగారా రైస్ కూడా ఫస్ట్ టైం చేశాను తెలంగాణ స్టైల్లో. అండ్ అది కూడా వీలైతే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి నేను చేసిన వంకాయ కూరను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.